భారతీయ విద్యాభవన్లో 4 రోజుల పాటు జరిగిన థియేటర్ ఆర్ట్ వర్క్ షాప్ సందడిగా సాగింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఉల్లాసంగా గడిపారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్న నేటి తరం పిల్లల్లో మార్పుతో పాటు సృజనను పెంపొందించేందుకు గుంటూరులోని భారతీయ విద్యాభవన్స్ కల్చరల్ అకాడమీ, ఇంట్రాక్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా థియేటర్ ఆర్ట్ వర్క్ షాప్ను నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 to 1 o'clock జరుగుతుంది. ఎవ్రీడే 4 క్లాసెస్ ఉంటాయి, 2 సెషన్స్ కింద. రకరకాలు నాటకాల్లో ఉన్న రకరకాల ప్రతి దాని గురించి కూడా నిష్ణాతులైన నటులు, యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అలాగే ఫ్యాకల్టీ, అలాగే ఈ థియేటర్ ఆర్ట్లో చాలా కోర్సులు చేసిన వాళ్ళందరూ కూడా, నంది అవార్డ్స్ వచ్చిన పెద్దలు, నటులు వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇట్లాంటి అవకాశాలు రావటం అనేది ఇప్పుడున్న పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే రెగ్యులర్గా ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాంట్లో ఇట్లా నటన అని చెప్పలేం కానివ్వండి, పక్కన వాళ్ళతో ఎలా మెలగాలి, మనకు వచ్చే చదువుని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, అలాగే దాన్ని రోజువారీగా ఎట్లా వినియోగించుకోవాలి, ముఖ్యంగా స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టుకోవడానికి కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. థియేటర్ ఆర్ట్ వర్క్ షాప్ ద్వారా కళల్ని, సంస్కృతుల్ని విద్యార్థులకు పరిచయం చేస్తూ వారిలోని సృజనకు ప్రాణం పోస్తున్నారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాల్ని వెలికితీస్తున్నారు. నాటకాన్ని నేటి తరం పిల్లలకు ఈ థియేటర్ ఆర్ట్ వర్క్ షాప్ ద్వారా చేరువ చేస్తున్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నారు. వర్క్షాప్స్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు అన్నమాట. సో ఈ వర్క్షాప్ ద్వారా చాలా మంది పిల్లలకి అసలు ఆర్ట్ అంటే ఏంటి, ఆర్టిస్ట్ ఎట్లా ఫామ్ అవుతారు, అసలు ఈ వర్క్షాప్ అనేది దాని గురించి తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ సీనియర్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మాకు షేర్ చేయడం ద్వారా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్రడక్షన్ టు స్పీచ్ చెప్పారు. ఇంట్రడక్షన్ టు థియేటర్ ఆర్ట్ ఏంటి అసలుకి అర్థం కాల, కానీ ఏం చెప్తారు అనుకుంటే చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాం. సో ఫస్ట్ నుంచి థియేటర్ ఎలా పుట్టింది, థియేటర్ అసలు ఎంత ముఖ్యం, గొప్పతనం, కందుకూరి వీరేశలింగం అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎంత కష్టపడ్డారు, అవి మనకి చాలా విషయాలు నేర్పించారు. చెప్పినప్పుడు స్టేజ్ ఫియర్ పోగొట్టేటట్టుగా చాలా నేర్పించారు. మాకు ఫస్ట్లో స్టేజ్ అంటే భయం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు స్టేజ్ ఫియర్ అనేది